వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. నమ్మిస్తూ మోసం చేసేవాళ్ళు కొందరు, నమ్మి మోసపోయే వాళ్ళు ఇంకొందరు. ఎన్ని నిజాలు చెప్పినా నమ్మని వాళ్ళు మరికొందరైతే అబద్ధాలే నిజాలు అని నమ్మేవాళ్ళు ఇంకొందరు. మనం ఏం చేసినా చేయకపోయినా మనల్ని ఎందుకో తెలీదు దూరం పెట్టేస్తారు కొందరు. కానీ మనం ఏంటో తెలియకపోయినా మనల్ని అక్కును చేసుకుంటారు ఇంకొందరు. కాబట్టి ఇన్ని రకాలు ఉన్నటువంటి ఈ నేటి సమాజంలో మనం అసలు ఎలా బతకాలి? ఈ కొందరు మరికొందరు ఇంకొందరు వీళ్ళందరి మధ్యలో నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకుంటూ ఎలా ముందుకు సాగాలి అని మనకి అప్పుడప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ దీనికి ఒక పరిష్కారం ఉంటుందా అని అంటే దీనికల్లా ఒకటే పరిష్కారం. అదేంటి అంటే మన ఆలోచన. మనము ఎంతవరకు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, ఎంతవరకు మన మైండ్కి తీసుకుంటున్నామో, ఎంతవరకు మనుషుల్ని ఒక అంచనా, మనుషుల్ని ఒక అవగాహన చేసుకొని ముందుకు వెళ్తున్నాము. ఇవే ఇంతమంది వ్యక్తులు ఉన్నటువంటి సమాజంలో మనల్ని ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఎవరైతే నమ్మించి మోసం చేస్తున్నారో ఒక్కసారి ఆ నమ్మక ద్రోహం అనేది ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి ఇంకా దూరం అయిపోవడమే. మనం ఒక డిస్టెన్స్ పెట్టుకోవాలి. ఇక మోసపోయిన వాళ్ళం మనమే అవుతాం కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మనము ఏదైనా తప్పు చేసినా చేయకపోయినా మనల్ని ఎందుకో మనలో ఉన్న ఏ బిహేవియర్ వాళ్ళకి నచ్చక మనల్ని దూరం పెడుతున్నారో మనకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు అంత ఇదిగా మనకు చెప్పరు కాబట్టి అలా దూరం పెడుతున్నప్పుడు అనవసరంగా మనల్ని వద్దు అనుకుంటున్నా కానీ వాళ్ళ లైఫ్లోకి దూరిపోయి మరి ఇంకా ప్రపంచంలో మనకెవరూ లేనట్టుగా బలవంతంగా వాళ్ళ లైఫ్లోకి దూరాలని మనం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వదిలేసేయండి. ప్రపంచం చాలా పెద్దది. చెప్పాను కదా, ఇంతమంది రకాలు ఉన్నప్పుడు ఆ ఒక్క రకమే మనల్ని పట్టించుకోవట్లేదని మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? మనం కూడా వదిలేసేయాలి అలాంటి వాళ్ళని. మనము ఏమీ చేయకపోయినా కానీ మనకు ఒక వాల్యూ ఇస్తూ మనకి కొండంత అండగా కొండంత ప్రేమను పంచే వాళ్ళు కూడా ఉన్నారని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంచుకుందాం. మనం కూడా అలాంటి వాళ్ళకి మనం కూడా వాల్యూ ఇద్దాం. అలాంటి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇద్దాం. అలాంటి వాళ్ళని మర్చిపోకుండా జీవితాంతం మన మనసులోనూ మనము మన లైఫ్లోనూ కూడా ఉంచుకుందాం అన్నమాట. కొందరేంటో మరి ఎందుకు అలా ఆలోచిస్తారో తెలియదు. అబద్ధాలు చెప్పేసే వాళ్ళందరినీ ఈజీగా నమ్మేస్తారు. ఆ అబద్ధాలనే నిజాలు అని నమ్ముతూ ఉంటారు. మరి ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ మీదే వీళ్ళకి ఇంత ట్రస్ట్ ఎందుకుంటుందో కూడా మనకు అర్థం కాదు. అదే నిజాలు చెప్పేవాడు ఏదన్నా చెప్పాడు అనుకోండి, వీడికి జలస్ మనం ఎదిగిపోతున్నామని, అందుకే వీడిలాగా మనల్ని డిస్కరేజ్ చేస్తున్నాడు, వీడికి మనం అంటే కోపము, మనం అంటే పడదు, అందుకనే వీడిలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నిజాలు చెప్పినప్పుడు అలా అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మేసి నిజాలు చెప్పే వాళ్ళని నమ్మకుండా ఉంటారు అనమాట. ఇక అలాంటి వాళ్ళని ఏం చేస్తాము, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాము. ఏది వాడి మంచి కోసం, వాడు బాగుపడాలని. పోన్లే మనల్ని చెడ్డగా అనుకున్నా పర్లేదు, వాడు మంచి అయితే చాలు, వాడి లైఫ్కి మంచి అయితే చాలు అని చెప్తాము. అయినా కానీ పట్టించుకోకుండా మనల్ని ఒక శత్రువులాగా చూస్తున్నాడు అనుకోండి, ఇక అక్కడితో వదిలేయాలి. 3 సార్లు ఛాన్స్ ఇచ్చాం, అదేమి చిన్న విషయం కాదు కదా. ప్రశాంతంగా వదిలేసి వాడి కర్మలో అదే రాసిపెట్టుంది అని చెప్పేసి ప్రశాంతంగా వదిలేసి మీ పని మీరు చూసుకోవడమే అనమాట. అదండి నేటి సమాజంలో ఉన్నటువంటి రకరకాల మనుషుల మధ్య బతకడం అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోతూ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.